జాబ్ కోసం ఏ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలి, అలాగే మీరు రేపటి భవిష్యత్తులో ఒక అందమైన హౌస్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే హౌస్ కోసం ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఈ అద్భుతమైన ప్రపంచంలో మీ టాలెంట్ని ఉపయోగించి మీరు ఏ విధమైన జాబ్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3:45కి ఈ విజువలైజేషన్ చేసుకోండి. ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో వారు, అలాగే కొత్త హౌస్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఎంత బాగా డీప్గా కోరుకోవాలి, ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎలా కోరుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ అద్భుతమైనటువంటి ప్రపంచంలో అద్భుతంగా జీవించడానికి ఇక్కడ జన్మ లభించింది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచింగ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. ఆ జాబ్ గురించి మనం ఎలా విజువలైజేషన్ చేయాలి, మనకున్న అర్హతలు ఏమిటి, ఆ అర్హతలు తగ్గట్టుగా యాక్షన్ని చూపించాలి. యాక్షన్ అంటే ఏంటి? మనం ఆ విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నామా, ఆ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయా, దానికి తగ్గట్టుగా ఉన్న జాబ్ ఎక్కడుంది, ఏ కంపెనీ ఉంది, అది గవర్నమెంటా, ప్రైవేట్ కంపెనీసా, సాఫ్ట్వేర్సా, ఇంకా ఇతర అనేక మార్గాల్లో అనేక కంపెనీలు కూడా ఉన్నాయి, అనేక రంగాల్లో కూడా ఉన్నాయి. ముందుగా మీరు ప్రతిరోజు రాత్రి కళ్ళు మూసుకుని రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా ప్రశాంతంగా మీరు కళ్ళు మూసుకుని రిలాక్స్ స్టేజ్లోకి చేరుకోవాలి. అది మీరు బెడ్ మీద పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, మెడిటేషన్ స్థితిలో ఉండి చేయొచ్చు, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయొచ్చు. కాకపోతే మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి, ఎటు వెళ్లకుండా ఉండాలి, ఏ నెగిటివ్ ఆలోచనలు మైండ్లోకి రాకూడదు. ఆ రెజ్యూమ్ అంత అందంగా ప్రిపేర్ చేసుకున్నారు, మీరు ఆ జాబ్ కోసం విజువలైజేషన్ చేస్తున్నారు. కళ్ళు మూసుకుని నన్ను ఫాలో అవ్వండి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీ రెజ్యూమ్ సమర్పించారు, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు చాలా రిలాక్స్గా, నిజాయితీగా, చక్కగా మీ టాలెంట్ని ప్రదర్శిస్తున్నారు. మీ మాటలు మంత్రముగ్ధలా ఉన్నాయి, అంత చక్కగా మీరు వాళ్ళు అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చేస్తున్నారు. మీరు ఇచ్చే జవాబులకి వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు. చాలా చాలా బాగా మాట్లాడారని మీకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆన్ ది స్పాట్లో అపాయింట్మెంట్ లెటర్ కూడా మీకు ఇచ్చారు. ఆ విధంగా మీరు మీ మనసుని, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు మీ మనసులో ప్లే చేయాలి. అక్కడ మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అయినట్టుగా, మీరు మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళు ఇంప్రెస్ అయినట్టుగా మీ హ్యాపీనెస్ని మీరు కళ్ళు మూసుకుని తెలియచేయాలి. ఆ విధంగా ప్లే చేస్తూ ఉండాలి. చాలా చాలా చక్కగా మీరు ప్రతి దాన్ని గొలుసుకట్టుగా మీ మనసులో ఊహిస్తూ ఉండాలి. ఆ విధంగా మీరు జాబ్ని, అపాయింట్మెంట్ లెటర్ని వాళ్ళు ఇచ్చినట్టుగా మీ చేతికి మీరు పొందినట్లుగా చాలా సంతోషంగా మీరు సెలబ్రేషన్ మూడ్లో ఇంటికి వచ్చినట్టుగా స్వీట్స్ తీసుకుని చాలా సంతోషపడ్డట్టుగా, మీరు అడిగినటువంటి ప్యాకేజీతో సహా వాళ్ళు ఇచ్చినట్టుగా అంత చక్కగా మీరు మనస్ఫూర్తిగా ఆ సంతోషాన్ని మీరు ప్లే చేయాలి. కేవలం మీ టాలెంట్కే ఇచ్చినట్లుగా, మీలాగా మరెవరూ ఆ విధంగా మాట్లాడలేరు అన్నట్టుగా మీ మనసు ఉప్పొంగిపోవాలి. అలా మీరు ఒక్కొక్కటి మీ మనసులో చూడాలి. అది మీకు వచ్చినట్టుగా మీ సబ్ కాన్షియస్ మనసును నమ్మించాలి. ప్రశాంతమైన స్థితిలోకి చేరుకొని నిజంగా మీరు పొందిన అనుభూతిని అనుక్షణం ప్లే చేస్తూ ఉండాలి. ఆ అనుభూతుల్ని మీరు అనుభవిస్తూ ఉండాలి. ఇది
నిజమని మీలోని అంతులేని మేధస్సుకి ఈ నమ్మకాన్ని తెలియచేయాలి. థ్యాంక్ యూ మై యంగర్ చైల్డ్, ఇంత గొప్ప ప్రతిభను నాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మీరు మీలోని మహోన్నతమైన శక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు విజువలైజేషన్ కొనసాగించండి. ఈ ఫ్రెండ్ మీకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా, మీరు ఆ శుభవార్త చెప్పగానే మిమ్మల్ని హక్ చేసుకున్నట్టుగా, మీ ఇంట్లోకి ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అందరికీ ఇచ్చినట్టుగా, ఆ సంతోషాన్ని మీ ఇంట్లో వాళ్ళతో పంచుకున్నట్టుగా ఆ నిద్రలో మీరు విజువలైజేషన్ చేయాలి. ఆ విధమైన అనుభూతుల్ని మీరు స్పష్టంగా వ్యక్తపరచాలి. అంత అద్భుతంగా మీరు ప్రతి దాన్ని క్రియేట్ చేస్తూ ఉండాలి మీ మనసులో. అలా ఆనంద డోలికల్లో మునిగిపోండి, అది మీ కళ్ళ ముందు ఉంటుంది. తర్వాత డ్రీమ్ హౌస్. ఎవరైతే కొత్త ఇల్లు కోసం ప్రత్యేకంగా ఆ విజువలైజేషన్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో, మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు, ప్రతి ఉదయం ఎర్లీ మార్నింగ్ 3:45కి మీరు రిలాక్స్ మూడ్లోకి చేరుకోవాలి. మీరు మెడిటేషన్ స్థితిలో కూర్చున్నా లేదా బెడ్ మీద పడుకునైనా, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు, లేదు అలా కూర్చోలేము అన్న వాళ్ళు పడుకోవచ్చు. దీనికి రూల్స్ ఏమీ లేవు. కావలసిందల్లా మీ మనసు మీరు కోరుకున్న దాన్ని మీద కేంద్రీకరించాలి. ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ అద్భుతమైనటువంటి ఆ థింకింగ్, ఆ మైండ్లో మీరు కోరుకున్న ఇల్లుని ఆ ప్లే చేసే విధానం స్పష్టంగా చేయాలి. మీరు నమ్మాలి, మీరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కోరుకోవచ్చు. ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అని రూల్ ఏం లేదు. అది న్యూయార్క్ నగరంలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మీరు నమ్మే విధంగా ఉండాలి. మీరు విదేశాల్లో పనిచేస్తున్నట్టయితే అక్కడ కోరుకోవచ్చు, ఇండియాలో ఉన్నట్టయితే ఇక్కడ కోరుకోవచ్చు. కాకపోతే మీ మనసు దాని మీద కేంద్రీకరించాలి. మీరు ఇండిపెండెంట్ హౌస్ కోరుకుంటున్నారా, లగ్జరియస్ అపార్ట్మెంట్ కోరుకుంటున్నారా, గేటెడ్ కమ్యూనికేట్ దాంట్లో ఒక రిచ్ బంగ్లా కానీ మ్యాన్షన్ కానీ ఖరీదైన అన్నిటికంటే ఇంకా బిగ్గెస్ట్ హౌస్ని కోరుకుంటున్నారా? దేన్నైనా కోరుకునే హక్కు మీకుందని మీరు ఫస్ట్ నమ్మాలి. అద్భుతంగా జీవించటానికే మీకు ఇక్కడ జన్మ లభించిందని మీరు విశ్వసించాలి. మీ దగ్గర మనీ ఉందా లేదా అనేది ప్రశ్నే కాదు. అనంత విశ్వశక్తికి మీ విజువలైజేషన్, మీలోని అద్భుతమైన టాలెంట్ని ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ, మీలాగా మరెవరు కూడా అంత అందమైన కళ విజువలైజేషన్ అంటే మీ ఇంటి కోసం కని ఉండకూడదు. అంత స్పష్టంగా మీరు ఆ థింకింగ్ చేయాలి, సృష్టించుకోవాలి మీ లోపల. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎంత ప్లేస్లో ఉండాలి, ఇంటి ముందు ఎంత పెద్ద రోడ్డు ఉండాలి, మీ గార్డెన్ ఎలా ఉండాలి, మీరు డిజైన్ చేసుకున్న హౌస్ని అందరూ ప్రశంసిస్తున్నట్టుగా ఉండాలి. ఆ అందమైన పువ్వుల మొక్కలు, ఆ సెక్యూరిటీ, ప్రహరీ గోడ, సీసీ కెమెరాలు, ఆ ఇంట్లో ఫర్నిచర్తో సహా, కిచెన్తో సహా, మీరు ఆ టీవీ చూస్తూ మీ వర్కర్కి కాఫీ తెమ్మని అంటున్నట్టుగా, ఈ బెడ్రూమ్లో ఆ అందమైన బెడ్రూమ్ని మీరు చూస్తూ పరవశించిపోతున్నట్టుగా, మీరు కోరుకున్న విధంగా మీ బాత్రూమ్స్ ఉన్నట్టుగా, బాల్కనీస్ ఉన్నట్టుగా, చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అలా మరెక్కడ లేనట్టుగా, ప్రకృతి అందాలతో అది మెరిసిపోతున్నట్టుగా, మీ మనసు మీ టెర్రస్లోకి వెళ్ళి చూస్తే ఆ ఏరియా అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్లుగా, దీన్ని మీ మైండ్లోకి తీసుకుంటా ఉండండి. మీ స్వప్నం మీ కళ్ళ ముందు ఉండేలాగా దానికోసం తప్పించిపోవాలి. ఆ కళ ఎలా ఉండాలి, విజువలైజేషన్ మీలాగా మరెవరు చేసి ఉండకూడదు. మీ స్వప్నం అన్నప్పుడు అది నెరవేరేదాకా మీరు వదలకూడదు. ఫోకస్ అంతా కూడా ఆ ఇంటి ఫర్నిచర్, పెయింట్స్ ఎలా ఉండాలి, మీరు కోరుకున్నటువంటి విధంగా ఆ గార్డెన్లో మీరు మీ మొక్కలు ఎంత ఇష్టంగా పెంచుకున్నారు, ఆ మల్లెలతో సహా మీరు వేసుకున్న పువ్వులు, కూరగాయలు, ఇంకా మీకు నచ్చినటువంటి
అందంగా అలా తీర్చిదిద్దినట్లుగా మీరు ఈవినింగ్ పూట మీ ఇంట్లోనే అంత ప్లేస్ ఉండి షటిల్ ఆడుకునే ఆ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆ బ్యాడ్మింటన్ షటిల్, ఇంకా మీకు ఇష్టమైనటువంటి ఇంకా అనేక రకాలు అక్కడ కూర్చోవటానికి ఉయ్యాలతో సహా అక్కడి నుంచి మీ వర్కర్స్కి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా, మీ డ్రైవర్తో మాట్లాడుతూ కారు తీయమన్నట్టుగా, మీ ఫ్యామిలీ అంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టుగా అంత అందమైన ఇంటిని మీరు ప్రత్యేకంగా ఊహించాలి. ఆ ఊహ మీ మనసు కదిలిపోవాలి, అంటే ఆనందం పట్టరాని స్టేజ్ చేరుకోవాలి. అంత గొప్పగా మీ ఊహలు ఉండాలి. స్పష్టంగా చూడగలగాలి ఆ ఇంటిని, అందంగా డెకరేట్ చేసుకున్నట్టుగా లైటింగ్తో. ఆ గృహప్రవేశం చేస్తున్న సమయంలో ఇతరులతో మీరు మాట్లాడుతున్నట్టుగా, అలాంటి విందు భోజనాలు ఏర్పాటు చేసినట్టుగా చాలా స్పష్టంగా ఒక్కొక్కటి మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. ఆ హౌస్కి ఎటువంటి కలర్స్ ఉన్నాయి, ఎన్ని స్టేర్లు ఉన్నాయి, ఇంకా మీకు నచ్చిన విధంగా ఆ గేట్లు ఎలా ఏర్పాటు చేశారు, ఎంత బాగుందో అని చెప్పేసి మీ ఫ్రెండ్స్, మీ వచ్చిన వాళ్ళు, చుట్టాలు అంతా కూడా మేము ప్రశంసిస్తున్నారు. ఆ విధమైన లగ్జరీ కార్ పార్కింగ్ ప్లేస్ లో మీరు పార్క్ చేశారు. అందరినీ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, మీ ఇంటిని చూపిస్తున్నారు, ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మీ ఊహ మీ మనసును కదిలించి వేయాలి. మీరు ఆ బెడ్ మీద పరవశించిపోవాలి. మరేది మీ మైండ్లోకి రాకూడదు. ఈ విజువలైజేషన్ చేసేటప్పుడు నిజంగా మీకు హౌస్ కావాలంటే ఆ హౌస్ తాలూకు ప్రతి ఫ్రేమ్ని మీరు మనసులో చూడాలి. దానికోసం పరితపించిపోవాలి, ప్రాణం పెట్టాలి. ఆషామాషిగా కోరుకోవటానికి కాదు, మీరు నమ్మే విధంగా ఉండాలి. ఆ నమ్మకం మీ కళ్ళ ముందు ఆ హౌస్ ఆల్రెడీ ఉన్నట్టుగా అలాంటి మైండ్ సెట్తో మీరు చూడాలి. మీ ఇంటిని మీరు ప్రేమించాలి. మీరు కోరుకున్నవి పొందినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. అలా మీ ఫ్యామిలీ అంతా చక్కగా ఆ హాల్లో అంత పెద్ద స్క్రీన్ మీద టీవీ చూస్తున్నట్టుగా చాలా ఆనందంతో మీ అందరూ కూడా చిరునవ్వు నవ్వుతున్నట్లుగా, అలాగే బయటకు వచ్చి ఆ గార్డెన్లో ఆడుకుంటున్నట్లుగా, రకరకాల పువ్వుల మొక్కలను చూసి చాలా సంతోషపడుతున్నట్టుగా, ఆ ఏరియా అంతా కూడా చాలా చక్కగా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉండి మీరు కోరుకున్న విధంగా ప్రశాంతత ఉన్నట్లుగా, ఆ నేచర్ కూడా చాలా బాగున్నట్టుగా మీ మనసులో మీరు చూడాలి. ప్రతి ఫ్రేమ్ మీ మనసులో కనిపించాలి. పట్టరాని సంతోషాన్ని మీ మనసులో చూడాలి. అలాంటి ఇల్లు కలిగి ఉన్నందుకు అది ఏ దేశంలోనైనా కావచ్చు. మీరు మనసు పెట్టి కోరుకుంటే అది మీదవుతుంది. మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో విశ్వానికి సంబంధమే లేదు. మీ మనసులో మీ కోరికను గాఢంగా, ఎంత అద్భుతంగా, అన్ని రకాలుగా ఆ శరీరం అంతా పొలికించిపోయి 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ ప్రకంపనలను అంత అద్భుతంగా మీరు యూనివర్స్లోకి రిలీజ్ చేయటమే మీ ముందున్న టార్గెట్. ప్రతి ఫ్రేమ్ చూడాలి. మీ పేరుతో ఆ ఇంటి నిలయం, మీ పేరుతో ఉన్నట్టుగా ఇంటి పేరు, డాక్యుమెంటేషన్ అన్ని కూడా మీ పేరుతోనే ఉండాలి. మరొకరి పేరు ఉండకూడదు. మీది అన్నప్పుడు ప్రతిదీ మీదే ఉండాలి. మరొకరికి దానికి మీద రైట్స్ ఉండకూడదు, హక్కు ఉండకూడదు. అంత ఆనందాన్ని మీరు అనుభవించాలని చెప్తుంది యూనివర్స్. విజువలైజేషన్ అంటే ఆషామాషి కాదు. మనసు అక్కడి నుంచి ఎటు చెక్కు చెదరకుండా చూసుకోవాలి. ఆ ఇంట్లో ప్రతి భాగాన్ని చూడాలి. మీరు ఆ టెర్రస్ మీదకి వెళ్తే అక్కడ మీరు మెడిటేషన్ చేసుకోవటానికి, సాయంత్రం పూట లేదా ఆహ్లాదకరంగా తిరగటానికి, సరదాగా వాకింగ్ చేయటానికి, మీ చుట్టుపక్కల వాతావరణంలో ఆ మిగతా ఇల్లు చూడటానికి, ఆ ప్లేస్ అంతా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, కళకళలాడుతుందో అలా చూడటానికి కూడా అంత అందంగా ఉండాలి. ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ఒక నది దగ్గరగా ఉన్నట్లుగా, వాటర్కి సౌకర్యం అంతా బాగున్నట్టుగా, ఆ రోడ్లు కూడా చాలా చాలా అందంగా ఉన్నట్లుగా, అక్కడ ఎటువంటి లోటు లేనట్టుగా,
చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా చాలా మంచి వాళ్ళు అయి ఉన్నట్టుగా మీరే క్రియేట్ చేయాలి. మీరే మీ విజువలైజేషన్లో సృష్టించాలి. ఒక ఇల్లు ఒకటే కాకుండా చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మనుషులు కూడా మంచి వాళ్ళే ఉన్నట్లుగా, మీ ఆరా కలిగిన వాళ్ళే, మీరు అక్కడ మీతో చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు, జెన్యూన్ పీపుల్స్, మీ మనస్సుకు తగ్గ అలాంటి వాళ్ళే చుట్టుపక్కల కూడా ఉన్నట్లుగా అలా మీరు స్పష్టంగా విజువలైజేషన్లో చూడాలి. మీతో హానెస్ట్గా మాట్లాడుతున్నట్టుగా, మిమ్మల్ని ప్రశంసిస్తున్నట్టుగా, చాలా బాగుంది మీ హౌస్ అని చెప్పేసి వారు ఎప్పుడైనా వచ్చి మీకు కనిపించినప్పుడు, మీరు వాళ్ళకి కనిపించినప్పుడు అలా చాలా అప్రిషియేషన్గా మీరు మాట్లాడుకుంటున్నట్టుగా, మీలాంటి మనస్తత్వమే అక్కడ మీకు స్నేహితులుగా ఉన్నట్లుగా చుట్టుపక్కలంతా కూడా ప్రతి దాన్ని మీరు చూడాలి. ఆ ఇంటి వాతావరణం మీ మనసుని ఉత్తేజానికి గురి చేస్తుంది. అంత అందంగా ఉంది. గాలి, వెలుతురు, సకల సౌకర్యాలతో, సీసీ కెమెరాలతో, హై లెవెల్ సెక్యూరిటీతో, వాచ్మెన్తో, మీ వర్కర్స్తో మీరు మాట్లాడుతున్నట్టుగా ప్రతిదీ స్పష్టంగా చూడండి. మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో అంత త్వరగా అది మీ కళ్ళ ముందు ఉంటుంది. మీరు నమ్మాలి. ఆ మహోన్నతమైన విశ్వశక్తికి మీ ఫీలింగ్స్ని అంత అద్భుతంగా రిలీజ్ చేస్తూ పరవశించిపోవాలి. 5 సెన్స్ ఫీల్ అవుతావాలి. ప్రతి ఫ్రేమ్ని మీరు డిజైన్ చేయాలి. లోపల మీ మనసులో ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తారో మీలాగా మరెవ్వరు కూడా అలాంటి అందమైన కళ విజువలైజేషన్ చేయకూడదు. మీరే అంత అద్భుతంగా చేస్తారు అని అనిపించేలా ఉండాలి. అంతగా మమేకమైపోవాలి. ఆ రేపటి స్వప్నాన్ని ఈరోజు మీరు పొందినట్లుగా, ఆల్రెడీ ఆ ఇంట్లో మీరు జీవిస్తున్నట్టుగా, ఆ అద్భుతమైన ఫర్నిచర్స్తో సహా ఈ వర్కర్స్తో మాట్లాడటమే కానీ, ఈ పని మనిషిని కాఫీ తీసుకురమ్మని ఈ సోఫా సెట్లో కూర్చుని ఆదేశం జారీ చేస్తున్నట్టుగా, ఆ బయట అందమైనటువంటి ఆ గార్డెన్లో ఉయ్యాల్లో కూర్చుని మరొక వర్కర్స్తో మాట్లాడుతూ ఆ పువ్వుల మొక్కల గురించి చెప్తున్నట్లుగా, వాచ్మెన్కి గేట్ వేయమన్నట్టు చెప్తున్నట్లుగా, ఇంకా మీకు నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా మీరు ఆ మాటలు ఇతరులతో మాట్లాడుతున్నట్టుగా, మీ మనసు అంతా కూడా మీ ఫ్యామిలీతో మీరు కోరుకున్న విధంగా ప్రతిదీ స్పష్టంగా అక్కడ చూస్తున్నారు. మీరు అందమైన ఫర్నిచర్, గోల్డెన్ ఫర్నిచర్స్తో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫర్నిచర్ అక్కడ ఉన్నట్లుగా, మీరు తీసుకొచ్చి పెట్టినట్టుగా, లేకపోతే ఆ విధమైనటువంటి అవి మీరు పర్చేజ్ చేసినట్టుగా, ఆ ఇంట్లో ప్రతి ఫ్రేమ్ని మీరు చూడగలగాలి. కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ప్రతిదీ కనిపించాలి. అంత అందంగా ఉండాలి. అలాంటి ఆ లగ్జరియస్ ప్లేస్లో మీరు జీవిస్తున్నట్లుగా, మీ కళ నెరవేరినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా, మీరు ఫ్లైట్లో ఇతర ప్లేస్లకు కూడా సరదాగా మీరు వెళ్తున్నట్లుగా, మీ ఆనందానికి హద్దు ఉండకూడదు. అంత లగ్జరీ జీవితం జీవిస్తున్నట్లుగా కోరుకునే హక్కు నాకుంది అని మీరు నమ్మాలి. అటువంటి అద్భుతమైన జీవితాన్ని మీరు ప్లే చేయాలి, మైండ్లో సృష్టించాలి. మీలాగా మరెవరూ సృష్టించకూడదు. అంత రిచ్గా జీవించడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 3:45కి ఈ విధమైన విజువలైజేషన్ చేయండి. అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు ఇలా చేయండి. మీకు నిజంగా మీ డ్రీమ్ హౌస్ కావాలంటే దాని మీద ప్రాణం పెట్టాలి, పరితపించుకోవాలి. ఏ పని చేస్తున్నా మీ అందమైన హౌస్ మీ కళ్ళల్లో కనిపించాలి. ఆ హౌస్లో మీరు జీవిస్తున్నట్లుగా, ఆ విజువలైజేషన్లో, ఆ మెడిటేషన్లో మీ మనసు తప్పించిపోవాలి. ఆల్రెడీ మీరు పొందినట్లుగా స్పష్టంగా ప్రతి భాగాన్ని మీరు చూడాలి. అంత అద్భుతమైనటువంటి ఆ కోరికను మీరు ప్రజెంట్ టెన్స్లో చూడాలి. ఈ రోజే మీరు పొందినట్లుగా చూడాలి. వస్తే అని ఎప్పుడు అనొద్దు. యు హ్యావ్ ఆల్రెడీ. అక్కడ జీవిస్తున్నారు. ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. అక్కడే ఉన్నారు. అందమైన గార్డెన్లో ఆడుకోవటమే కానీ, షటిల్ ఆటమే కానీ, వర్కర్స్తో మాట్లాడటమే కానీ, ఆ ఉయ్యాల్లో చక్కగా పరవశించిపోవటమే కానీ, ఆ ఫర్నిచర్స్లో మీరు కూర్చుని అందమైన బిగ్ టీవీని చూస్తూ, మీకు మూవీస్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా, ప్రతి స్టేర్కి వెళ్ళి చాలా ఆప్యాయంగా గోడని తాకుతూ మీరు డిజైన్ చేసుకున్న ప్రతి దాన్ని చూసి ముచ్చట పడిపోతున్నట్లుగా,
ప్రత్యేకంగా మీరు ఆనందాన్ని వెలుబుచ్చుతూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మధ్య మధ్యలో చెప్తూ ఉండాలి. మీ ప్రేమకు హద్దుండకూడదు. మీ ఇంటిని అంతగా ప్రేమించాలి, దానికోసం పరితపించాలి. ఆ విధంగా చేయండి, తప్పకుండా మీరు పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.